అంగవైకల్యంతో బాధపడుతున్న మీ చిన్నారులకు అన్ని రకాల థెరపీలను అందిస్తూ ఆత్మవిశ్వాసం పెంపొందేలా మీ చిన్నారుల ప్రతి అవసరాన్ని సమీక్షిస్తుంది సమీక్ష స్పెషల్ స్కూల్ జ్యోతినగర్, కరీంనగర్ మరియు గోదావరిఖని. హాస్టల్ సౌకర్యం కలదు. అడ్మిషన్స్ కోసం మీ కొమిటెడ్ జ్యోతి శ్రీనివాస్ సమీక్ష స్పెషల్ స్కూల్. నేర ప్రపంచంలో కొందరు డబ్బు కోసం నేరాలు చేస్తారు, మరికొందరు అధికారం కోసం నేరాలను ఆయుధంగా మార్చుకుంటారు. కోట్ల రూపాయల దోపిడీలు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాబరీలు, జైల్లో ఉంటూనే బయట నెట్వర్క్ ను నడిపించడం, ఇవన్నీ ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతున్నాయి. అతడే గోల్డ్ థీఫ్ సుబోధ్ సింగ్. దోపిడీల ద్వారా సంపాదించిన డబ్బుతో రాజకీయాల్లోకి అడుగు పెట్టాలన్న లక్ష్యంతో అతడు పావులు కదిపాడా? కరీంనగర్ పోలీసులు చేసిన విచారణలో బయటపడుతున్న సంచలన విషయాలేంటి? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. సుబోధ్ సింగ్ దేశవ్యాప్తంగా పోలీసులకు తలనొప్పిగా మారిన పేరు. సాధారణంగా దొంగతనాలకు దూరంగా ఉంటూ బ్యాంకులు, గోల్డ్ లోన్ సంస్థలు, జ్యువెలరీ షాపులనే లక్ష్యంగా ఎంచుకోవడం అతని ప్రత్యేకతగా చెప్పబడుతుంది. సామాన్య ప్రజలను దోచుకుంటే వారి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుందని, పెద్ద సంస్థలను మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండే అవకాశం ఉంటుందని భావించి వాటినే టార్గెట్ చేసినట్లు సమాచారం. కోల్కతా వెళ్లిన తర్వాత దోపిడీల కోసం ప్రత్యేక నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్న సుబోధ్ సింగ్ 2018 నుంచి బీహార్ లోని వివిధ జైళ్లలోనే ఉంటూ తన అనుచరులతో దేశవ్యాప్తంగా రాబరీలు చేయించాడనే ప్రచారం జరుగుతుంది. దోపిడీలో సేకరించిన బంగారాన్ని నేపాల్ కు తరలించి అక్కడ విక్రయించడం, వచ్చిన డబ్బులతో కొంత భాగాన్ని ముఠా సభ్యుల కుటుంబాలకు అందించడం, మిగిలిన మొత్తాన్ని వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు ఈ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. సో పెట్రోల్ బంకులు, ఇటుక బట్టీలు, ఇతర వ్యాపారాల్లో పరోక్ష భాగస్వామిగా వ్యవహరిస్తూ ఆర్థికంగా మరింత బలపడేందుకు వ్యూహాలు రచించినట్లు సమాచారం. అయితే ఈ మొత్తం వ్యవస్థ వెనుక ఉన్న అంతిమ లక్ష్యం రాజకీయాలేనని దర్యాప్తులో వర్గాలు భావిస్తున్నాయి. ఆర్థికంగా బలపడిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రభావితమైన నాయకుడిగా ఎదగాలన్నదే అతని ఆలోచన. ఆ ఆలోచనతోనే నెట్వర్క్ ను నిర్మించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. సుబోధ్ సింగ్ కు నేరుగా సంబంధాలు ఉన్నవారి సంఖ్య దాదాపు 30 మంది వరకు ఉంటుంది. మిగతా కార్యకలాపాలన్నీ కూడా గ్యాంగ్స్టర్ ఇన్ఛార్జీల ద్వారా నిర్వహించబడుతున్నట్లు సమాచారం. కరీంనగర్ పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించిన నేపథ్యంలో ఒక కరీంనగర్ దోపిడీ కేసు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా నమోదైన పలు సంచలనాత్మక రాబరీ కేసులపై కూడా కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పలు రాష్ట్రాల పోలీసులు సుబోధ్ సింగ్ పై అనుమానాలు ఉన్నప్పటికీ లీగల్ గా నిరూపించేందుకు సరిగా ఆధారాలు లేకపోవడంతో ముందుకు వెళ్ళలేకపోయారు. కానీ కరీంనగర్ దోపిడీ కేసులో పోలీసులు సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ ను కేసును కీలక మలుపులు తిప్పాయి. మరి కస్టడీ విచారణలో సుబోధ్ సింగ్ గతంలో జరిగిన రాబరీలకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించినట్లు సమాచారం. అదే నిజమైతే దేశంలోని అనేక సంచలనాత్మక దోపిడీ కేసులు వెనుక ఉన్న మిస్టరీలు త్వరలోనే వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దోపిడీల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుతో వ్యాపారాలు విస్తరించి చివరికి రాజకీయాల్లో ప్రవేశించాలన్న లక్ష్యంతో వ్యవస్థని నిర్మించుకున్నాడు సుబోధ్ సింగ్. కరీంనగర్ పోలీసుల దర్యాప్తు దేశవ్యాప్తంగా ఎన్నో సంచలనాల కేసులకు సమాధానం చెప్పబోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది.